అమ్మా బాగా విసర్వే. అయ్యో కూర్చోరా అక్కడ. ఓరి దేవుడా, ఇది తగ్గితే నల్లగా అయిపోతుంది. అన్ని నల్లగా ఉన్న వాళ్ళ తెలీదు నాన్న. నోరు మూసుకోరా, నా గ్లామర్ పోయిందంటే ఇక అంతే. మీరు బాధపడకండి, అన్ని సర్దుకుంటుంది. ఆ మర్చిపోవడానికి నాటు వైద్యంలో ఒక మందు ఉంది. అదేం కుదరదు, దీనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. నువ్వు నోరు మూసుకుంటావా? ఆ దొంగ ఎక్కడున్నా సరే నేను కనిపెడతా. ఈ స్త్రీ లోపల ఇది వాడి పని. ఆ రోజు జ్యువెలరీ షాప్ లో వాడిని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎప్పుడు మీ పోలీసులు చేసేది ఇదే కదా, దొంగ దొరకకపోతే దొరికిన వాడిని లోపలేస్తారు. కానీ క్రిమినల్స్ రీచ్ చేయడంలో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. ఆ వ్యక్తి ఒక జెంటిల్మెన్ అని అనిపిస్తోంది. నీకు అలాగే అనిపిస్తుంది, కానీ డ్యామేజ్ అయింది నా అమ్మ కదా. ఐస్ ఎక్కడే అందుకని అమాయకుడిని పట్టుకుంటారా? అవును, వాడు అమాయకుడు నీకెలా తెలుసు? ఏం లేదు. ఏం లేదా? అయ్యో పోదినా. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. దొంగిలించడమే కాదు, తప్పించుకోవడం కూడా నువ్వు నేర్చుకున్నావు. నువ్వు ఇంతకాలం చేసిన పనులకి నేను కూడా సాటిస్ఫైడే. ఇవన్నీ ఒక చిన్న సిటీలోనే ముగించేయకుండా కొంచెం వైడ్ గా చేయాలి. నువ్వు ఎన్టీ రామారావు వేటగాడి సినిమా ఎప్పుడైనా చూసావా? అందులో రావు గోపాలరావు ముఠ విదేశాల్లో కూడా ఉంటుంది. అలాగే నువ్వు కూడా అలాంటి వేటగాడిలా మారాలి. నాకొద్దు, నువ్వు తీసుకో. హలో జయా, నేనేరా. ఏంటమ్మా? నువ్వు వెంటనే ఇంటికి రా. ఇటీవమ్మా, విషయం ఏంటో నేరుగా వస్తేనే చెప్తాను అని వెంటనే బయలుదేరి వచ్చేయి, సరేనా? కొంచెం సైలెంట్ కుంటావా? అలా వెంటనే రాలేమమ్మా, చాలా ముఖ్యమైన పని కంపెనీ నాకు ఒకటి అప్పగిచ్చింది. దానికన్నా ముఖ్యమైన విషయం ఇది. రేపే నువ్వు ఇక్కడికి వచ్చేసేయాలి. మళ్ళీ చెప్తున్నాను, రేపు నువ్వు వచ్చేయాలి, లేదంటే మేమే అక్కడికి వచ్చేస్తాం. లేదమ్మా. అమ్మా, అమ్మాయి, ఏంటమ్మా? మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు. అమ్మా, సస్పెన్స్ లీక్ అవ్వకూడదు. అపాయింట్మెంట్ ఆడ చదివినప్పుడే తనకు తెలియాలి తనకి ఎస్సీ సెలక్షన్ దొరికిందని. సంతోషంతో అన్నయ్య గంతేయాలి. అమ్మా వస్తున్నాన్రా. అమ్మా ఏమైందమ్మా? నాకేం కాలేదు. అదివ్వవే. ఏమైందమ్మా? కంగ్రాచులేషన్స్ సార్. విషయం ఏంటో చెప్పు. చదివి చూడండి. ఈ ఒక పేపర్ చదవడానికి కోసం ఎంత దూరం రమ్మన్నారు? నేను అక్కడ ఎంత బిజీగా ఉన్నానో తెలుసా మీకు? ఏం రాసుంది? నేను పోలీసు అవుతాను. అన్నయ్య, ఏమైందిరా నీకు? ఏం నీళ్ళు అందుకో బాబు. ఏమైంది నీకు? ఏమైందిరా? అన్నయ్య, సంతోషంతో గెంతేస్తావు అనుకున్నాను, ఇలా పడిపోతావు అనుకోలేదు. ఏమైందిరా నీకు? ఎస్ఐ అయిన తర్వాత దొంగని పట్టుకోవాలని భయపడినట్టున్నాడు. దొంగలని చితగా బాధాలి. అయ్యో అయ్యో అయ్యో, ఇది సరిరాదు, ఇది సరిగ్గా రాదు. ఈ పోలీస్ పని అనేది చాలా రిస్క్ తో కూడిన పని. ఇప్పుడు ఉండే దొంగలకి కత్తులు కర్రలు కాదు, తుపాకీలతో బాంబులతో ఉంటున్నారు. ఎంతమంది పోలీసు వాళ్ళు డైలీ కాల్చినందుకు చనిపోతున్నారు. అది మాత్రమే కాదు, ఈ పోలీసు వాళ్ళు ఒక నెల సంపాదించే జీతం ఈ దొంగలు ఒక రోజులో సంపాదిస్తారు. అది మాత్రమే కాకుండా నేను పనిచేసే చోట ఏం వసూలు తెలుసా? లేదు లేదు లేదు, జీతం జీతం. ఇలా చూడన్నయ్య, పోలీస్, ఎస్ఐ ఇవన్నీ పవర్ఫుల్ అయిన పోస్టింగ్ కదా. అసలు ఎవరికి అదంతా ఈజీగా దొరకదు కదా. తెలిస్తే అక్కడి నుంచి అందరి దగ్గర మర్యాద దొరుకుతుంది. అంతేకాకుండా ఎస్ఐ ఫ్యామిలీ మెంబర్స్ కి మంచి రెస్పెక్ట్ కాదు, రెస్ట్ దొరుకుతుంది. పెళ్లి కూతురు అన్నయ్య ఎస్ఐ కాబోతున్నాడని పెళ్లి వాళ్ళందరికీ తెలిసిపోయింది. అయ్యో, ఎస్ఐ అవుతున్నానంటే నాకు తలంతా తిరిగిపోతుందే. తల తిరగడాలని టోపీ పెట్టుకుంటే ఆగుతుంది. ఏదైతేనే మీ నాన్నగారి కోరిక నెరవేరింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాన్నకు బాగా తెలుసు. ట్రాఫిక్ అయితే లంచం బాగా దొరుకుతుంది. పెళ్లికి 5,000 మందే కాదు 10,000 మంది వేసుకోలేదు. అప్పుడే అధికారం చెలాయిస్తున్నాడు. జయ, లడ్డు తీసుకో. నువ్వు ఎస్ఐ అయిన సంతోషంలో మార్కెట్ లో అందరికి లడ్డూలు ఇచ్చాను. పటాకిలు పేలుస్తాను. బావా లడ్డు. ఇక్కడ చూడు నాన్న, నేనింత కష్టపడుతుంటే నీకు చాలా సంతోషంగా ఉంది కదా. ఇక్కడ మీరు ట్రైనింగ్ ముగించుకుని రేపు ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చేటప్పుడు వీలైనంత వరకు న్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి. మోకాళ్ళ కింద లాఠీ తిప్పి ఇసిరేశారంటే పరిగే అక్కిస్తూ కాళ్ళలో ఇరుకుని కింద పడిపోతాడు.
చివరిగా ఎంత రిస్క్ అయినా సరే ఎవిడెన్స్ అన్నిటిని మీరు ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఎక్కువగా ఇబ్బంది పెట్టే దొంగల్ని ముందుగా పట్టుకోవాలి. ఇలా చూడండి, బాగా ఇబ్బంది పెట్టే పోలీసునే ముందు మన గుప్పెట్లో పెట్టుకోవాలి. డ్యూటీ సమయంలో దొంగల మొహం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. డ్యూటీ సమయంలో పోలీస్ వాళ్ళ మొహం మనకి గుర్తుకు రాకూడదు, ఎందుకంటే కాన్సంట్రేషన్ పోతుంది. తాళం ఎలా తెరిచిందో చూసే దొంగని మనం ఐడెంటిఫై చేయగలం. సార్, కొంతమంది దొంగలు తాళం ఉన్నా గానీ తాళాన్ని సుత్తితో పగలగొట్టే లోపలికి ప్రవేశిస్తారు. ఎప్పుడు అలాగే కదా. ఇకపోతే కిటికీ ఊచల్ని వంచడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క మెథడ్ సార్. కానీ అది ఒక్కసారి ఈ కర్రను తీసుకొని ఇలా ఈ కిటికీలో పెట్టి ఇలా అన్నాను అనుకోండి, ఏ కర్ర అయినా ఈజీగా ఇరిగిపోతుంది. అది నీకెలా తెలుసు? కొన్ని రోజులుగానే నేను గమనిస్తూ ఉన్నాను. ఏం సమస్య నీకు? సార్ అది కొంచెం సీరియసే కదా సార్. ట్రైన్ ఈజీగా అడగట్లేదు, ఒక బ్రదర్లా అడుగుతున్నాను. నీ సమస్య ఏంటో నాకు చెప్పు, దాచిపెట్టద్దు. చెప్తాను సార్. నిన్ను అరెస్ట్ చేయడానికి ఆర్డర్ వేయడం మాత్రమే ఒక కరెక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్కు ఉన్న కర్తవ్యం. కానీ నిన్ను ఒక పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను డిసైడ్ అయిపోయాను. సార్, అప్పుడున్న పరిస్థితిలో నేను సిటీకి వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఆ ఒక్క బేసికే నీ డిసిషన్ తీసుకోవడానికి కారణం. అడవి ఏనుగును పట్టుకోవాలంటే ఖచ్చితంగా కుంకి ఏనుగే కావాలి. 1945లో స్కాట్లాండ్ యార్డ్లో ఇద్దరు ప్రబలమైన నిందితుల్ని ఆఫీసర్స్గా అపాయింట్ చేశారు. అక్కడ ఆ రోజున్న పోలీస్ చీఫ్, అది కూడా పార్లమెంట్ పర్మిషన్తో పాటు. తర్వాత ఏమైంది, ఒక నెల లోపలే లండన్లో ఉన్న హంతకుల్ని దొంగల్ని వాళ్ళు పట్టి జైల్లో వేశారు. సమస్యలు ఎలా వస్తున్నాయో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకి దాన్ని వేరుతో పాటు పీకేయడం ఈజీయే కదా. ఊర్లోని 10 లక్షల్ని ఆ దత్తని ఒక మనుషులు తీసుకెళ్లిపోయింది. సేదురామన్ అనే మీ పెద్దని చూడడానికి వెళ్ళినది. వాడు సంఘంలో చేరినదంతా నిన్ను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ చేయడానికి నీ తలరాత ఆడిన నాటకం నమ్మితే మాత్రం చాలు. అది మాత్రమే కాదు, నువ్వు చేసిన తప్పుకి నువ్వు పరిహారం చేసే ఒక ఛాన్స్గా దీన్ని అనుకోవచ్చు. పోలీస్ ఎప్పుడు ప్రజలకి కాపలాదారుడే, కానీ ఇప్పుడున్న చాలా కాపలాదారులు నిద్రపోతున్నట్టు యాక్ట్ చేయడం వరకే. నువ్వు సాధారణమైన పోలీసుడే కాకుండా మెలుగుతో ఉన్న కాపలాదారుడు అవ్వాలి. క్యాప్లో ఉన్న చిహ్నాన్ని నువ్వు క్యారియర్లో సక్సెస్ఫుల్ ముద్రగా మార్చుకోవాలి. ఊళ్ళో ఉన్న సాధారణమైన మనుషులకి, ప్రశాంతతను ఎదురు చూసే ప్రజలకి ఎదురు చూపే ఒక సబ్ ఇన్స్పెక్టర్. నీ వల్ల ఒక దేశాన్నే మార్చలేకపోయినా ఒక స్టేషన్ అయినా నువ్వు బాగు చేయగలుగుతావు కదా. జరిగింత ఒక కలలా అనుకుని మర్చిపోతాను సార్. పాతదంతా మర్చిపోతాను. మీరు చెప్పినట్లు నాకు ఇలా జరగడం అనేది ఒక విధి రాత అయి ఉంటుంది సార్. అందువల్లనే కదా దత్తన్ ఇంట్లోకి వెళ్ళి ఆ ఎవిడెన్స్ అంతా నేను తీయగలిగాను. ఎవిడెన్సా? ఏంటా ఎవిడెన్స్? చెప్తాను సార్. దానికి ముందు నేను దాన్ని డీటెయిల్గా చెక్ చేయాలి. దాని తర్వాత అంతా మీకు అప్పగిస్తాను. తర్వాత మీరు ఏది చెప్తే చేస్తాను. కంగ్రాచులేషన్స్ మిస్టర్ జయశంకర్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ అయిపోయిన వెంటనే పోస్టింగ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. నువ్వు అదృష్టవంతుడివే. ఇదిగో. ఏ స్టేషన్ తెలుసా? లేదు సార్. ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్టార్ట్ చేయడానికి, పర్ఫార్మ్ చేయడానికి దీనికంటే మంచి స్టేషన్ ఈ స్టేట్ లోనే లేదు. ఎక్కడ సార్? తిరుపతి. ఎక్కడ? తిరుపతి.